కోదండ రామస్వామి గారి దేవాలయము మొదలు ఇక్కడ మునుపు ఇక్కడ భజన మందిరంగా ఉండేది. తర్వాత 2014 సంవత్సరంలో జీర్ణోద్ధారం అయ్యి ఈ దేవాలయం నిర్మాణమైన రోజు నుంచి కూడాను ఇక్కడ ఒక కమిటీని ఏర్పాటు చేసి మూట్లపల్లి గ్రామస్తులందరూ కలిసి ప్రతి సంవత్సరము కూడా అన్ని పండుగలు కూడా వైభవంగా జరుపుకుంటూ ఉన్నారు. అదే మాదిరి ఈసారి కూడాను వైకుంఠ ఏకాదశి వైభవంగా ఇక్కడ జరుగుతున్నది. శ్రీవారికి కనకాభిషేకము ఒక విశేషము ఇక్కడ ఈ దేవస్థానంలో. ప్రతి భక్తులు కూడాను ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడాను ఏదో కొద్దిగా ఉరుకుమని నిర్ణయించి ఉంటాము. ఈసారి 40 రూపాయలు నిర్ణయించినాము. 40 రూపాయలు చెల్లించి రసీదు తీసుకుని వాళ్ళ స్వహస్తాలతో స్వామివారికి కనకాభిషేకం చేయు భాగ్యం ఇక్కడ సద్భాగ్యం కలిగించినాము. అదేవిధముగా ఇక్కడ విశేషముగా మూట్లపల్లి దేవస్థానంలో అన్న సంతర్పణ జరుగుతుంది. ఉదయం నుండి కూడా రాత్రి 10 గంటల వరకు కూడాను నిర్విరామంగా వచ్చిన భక్తులందరూ కూడా భోజనం చేయదలిచిన భక్తాదులు వాళ్ళు కడుపు నుండి భోజనం చేసే వాళ్ళు వచ్చును. ఇది ఇక్కడ విశేషం ఇక్కడ. అదే కాకుండా ఇక్కడ విశేష ప్రసాదాలు కూడా అందింపబడుతూ ఉన్నది. స్వామి దైవ కార్యక్రమాలు చేయుటకు ఆ భగవంతుని ప్రేరేపణ మాకు ఉన్నది. గ్రామస్తులు కమిటీ సభ్యులు అందరూ కూడాను సహకరించి ఇటువంటి కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉంది. భక్తులకు విన్నపములు. మూట్లపల్లి గ్రామమందు ప్రతి సంవత్సరము కూడా ప్రతి ఏటాను డిసెంబర్ 16 నుంచి ధనుర్మాసం ప్రారంభమగును. ధనుర్మాసమందు ప్రతి ఏటా కూడాను ఉదయం 4 గంటలకి లేచి 5 గంటల నుండి స్వామివారికి భజన కార్యక్రమములు అతి వైభవముగా మూట్లపల్లి గ్రామ భక్తాదులచే జరుపబడును. డిసెంబర్ 16 నుంచి జనవరి 15 వరకు కూడా ధనుర్మాస ప్రారంభమునందు భజన కార్యక్రమములు అతి వైభవముగా ఉదయం 5 గంటల నుండి ఊరు గ్రామ భజన జరిగి తదుపరి మహామంగళారతితో పూర్తి అవుతున్నది. ప్రతి సంవత్సరము కూడా వైకుంఠ ఏకాదశి నందు ప్రతి సంవత్సరం కూడా మూట్లపల్లి కోదండరామస్వామి దేవాలయమునందు వైకుంఠ ఏకాదశి కార్యక్రమములు అతి వైభవముగా జరుపబడును. ఉదయం 4 గంటలకే స్వామివారికి అభిషేకము, ప్రత్యేక అలంకరణ, స్వామివారి వైకుంఠ ద్వార దర్శనము, స్వామివారికి కనకాభిషేకము మరియు దంపతులుగా విచ్చేసినటువంటి భక్తులకు తమ స్వహస్తములతో కనకాభిషేకము చేయు భాగ్యము భక్తులకు ఇక్కడ లభించును. కావున ప్రతి సంవత్సరము కూడా ధనుర్మాసమునందు వైకుంఠ ఏకాదశి కార్యక్రమములు చాలా వైభవముగా జరుగును. తదుపరి ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు నిర్విరామముగా అన్నదాన కార్యక్రమము, అన్నప్రసాద వినియోగము కూడా చాలా అద్భుతముగా జరుగును. స్వామివారి కైంకర్యములకు భక్తులందరూ కూడా ఏకమై స్వామివారి పూజా కార్యక్రమాలు నిర్వహించుటకు అందరూ కూడా తన వంతు సహాయం అనర్చి పూజా కార్యక్రమాలందు ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని వైకుంఠ ఏకాదశి కార్యక్రమమును ఇక్కడ జయప్రదము చేయుచున్నారు. ఎప్పుడు కూడా ఇదే విధముగా ప్రతి సంవత్సరము కూడా భక్తులందరూ కూడా ఏకీభవించి ఇదే విధముగా జరుపుకున్నటకు అందరూ కూడా నిశ్చయించడమైనది. I'm Aditya. I'm from Australia. This is the first time I'm celebrating Vaikuntha Ekadashi, and I'm in Motlapalli. It's an amazing place. My grandfather over here is the president, and it's way more cooler than I expected. There's things everywhere, and there's pujas that start around in the morning around 6ish and ends at 10 o'clock, which is amazing. కృష్ణాపురం పంచాయతీ మూట్లపల్లి గ్రామంలో 2014 నుండి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయాన్ని మన లక్ష్మణ్ స్వాముల వారు మరియు గ్రామస్తులు ప్రజలందరూ కలిసి ఐకమత్యంతో గొప్ప ఉన్నతమైన దేవాలయాన్ని నిర్మించి ప్రతిరోజు పూజలను జరిపిస్తూ కులమతాలకు అతీతంగా అందరూ ఒక్కొక్క రోజు పూజకు తెచ్చి ఇవ్వడము, అందరినీ స్వీకరించడము, అందరికీ సమానమైనటువంటి గౌరవ మర్యాదలు దేవాలయంలో మనం కలుగు చేస్తూ ప్రతి ఒక్కరిని దైవ సన్నిధిలో అందరూ కూడా ఉండాలని చెప్పి
సమానంగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాల్ని దిగ్విజయంగా నిరాటంకంగా గ్రామస్తులు స్వామివారి ఆధ్వర్యంలో అందరూ కూడా జరిపించుకుంటున్నారు. ఇటువంటి మహత్తర కార్యక్రమము ప్రతి పంచాయతీలోన లేదా గ్రామంలోన వెలిసి మన హిందూ దేవాలయాల యొక్క అభివృద్ధికి మనం అందరూ కూడా సహకరించి పాటుపడాలని కోరుతున్నాము. ఈ కార్యక్రమము సందర్భంగానే నిత్య అన్నదానం ఈరోజు 24 అవర్స్ మనకు వీలున్నంత వరకు భక్తులు వచ్చేంత వరకు కూడా అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేసి అందరికీ కూడా దర్శనాలకు అనుమతిస్తూ వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు చేసేదానికి గ్రామస్తులంతా కూడా ఈరోజు కలిసికట్టుగా ఉండి ఉన్న పనులన్నీ కూడా వదులుకొని భక్తుల కోసం మాలాంటి వారు భక్తులు బయట నుండి వస్తే ఆ భక్తుల కోసం వాళ్ళు ఆహర్నిశలు శ్రమించి ఆహ్వానించి మమ్మల్ని సంతృప్తిపరిచి పంపించుతున్నారు. కాబట్టి మేము భక్తులైనటువంటి మేము దేవస్థాన కమిటీకి చైర్మన్ గారికి అదేవిధంగా గ్రామస్తులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము ఇదే విధంగా కొనసాగిస్తారని మేము ఆశిస్తూ మళ్ళా నెక్స్ట్ ఇయర్ కూడా మేము ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ కావాలని మేము కోరుకుంటున్నాము. దానికి అవకాశం ఇవ్వాలని గ్రామస్తులు కూడా మేము మరొకసారి కోరుకుంటూ సెలవిస్తున్నాము. జై హింద్. ఈ కోదండరామస్వామి దేవాలయం నందు సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీ కోదండరామస్వామి మరియు సుబ్రహ్మణ్య స్వామి మరియు బలమరి గణపతి ఇక్కడ దేవతలు వెలుగొని ఉన్నారు. ఇక్కడ ప్రతిరోజు కూడాను అభిషేకము మరియు నిత్య పూజ జరుగుతున్నది. అభిషేకం చేయదలిచిన భక్తులు ఒకరోజు ముందుగా తెలియపరిచినచో ఇక్కడ వాళ్ళకి సంకల్పం చెప్పిన తర్వాత ఇక్కడ అభిషేకాలు జరుగుతుంటాయి. శ్రీరామనవమి రోజు విశేషంగా ఇక్కడ రామకోట 3 రోజులు 9 రోజులు జరిగేది. ఇప్పుడు 3 రోజులు జరుగుతున్నది. అంటే నిర్విరామముగా రామభజన చేసి తర్వాత 3వ రోజు అన్న సంతర్పణ జరిగిన తర్వాత ఊరు సీతారాముల కళ్యాణం జరిగి ఊరు ఉత్సవం కూడా జరుగుతుంది. మోట్లపల్లి గ్రామానికి విచ్చేసిన విలేకరులు సోదరులైన లక్ష్మణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా 2014 నుండి పునర్నిర్మాణం జరిగినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా నిత్య పూజ కార్యక్రమాలు మేము కుల మతాలకు అతీతంగా ఈ మోట్లపల్లి గ్రామంలో నివసిస్తున్నా కూడా అందరూ కూడా ఐక్యతతో దేవాలయ అభివృద్ధికి పాటుపడుతూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ వికోట మండల ప్రజలకు భక్తులకు అందరికీ కూడా ఒక ఆదర్శంగా నిలుస్తూ అన్ని ఊర్లలో కూడా ఇదే మాదిరి ఐక్యతతో ఉండి మంచి పూజా కార్యక్రమాలు జరపాలని ఇదే మాదిరితో మా దేవస్థానం ఇక్కడ మోట్లపల్లి దేవస్థానంలో కూడా అందరూ కూడా భక్తులు ఇచ్చేసి దేవుని సన్నిధికి ఇచ్చేసి తమ కోరికలు తీర్చుకొని ఇక్కడ మేము భోజన కార్యక్రమాన్ని ఇచ్చేసాము. వచ్చి అందరూ కూడా భోజనం చేసుకుని వెళ్ళాలని మరీ కోరుతున్నాం.